నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎంటీవీ. నేను మీ సురేష్ గౌడ్. జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రేమేందర్ రెడ్డిని గెలిపించినట్లయితే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే శక్తి ఉన్న మంచి నాయకుడన్నారు. బీజేపీ శ్రేణులంతా గ్రామాన వెళ్లి పట్టభద్రుల ఓటర్లను కలిసి ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్ గుప్తా, ఎన్ఎం శివకుమార్, అశోక్ గౌడ్, నాయకులు పోతంశెట్టి రవీందర్, నర్ల నరసింగరావు, పడమటి జగన్మోహన్ రెడ్డి, డిఎల్ఎన్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్వి లావణ్య శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం, పట్టణ ప్రధాన కార్యదర్శి రత్నపురం శ్రీశైలం, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్, వివిధ మండలాల అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి స్వాగతం తెలియజేస్తూ, అట్లాగే ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, రాష్ట్ర జాతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర గారికి, బాబారావు గారికి, వెంకటనగర్ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, డాక్టర్ మన రాబోయే పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూరా నర్సయ్య గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా సభ తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి గెలుపు కోసం మనందరికీ అభ్యర్థించడం కోసం మనకు మార్గదర్శనం చేసినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారికి, ఈరోజు ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న అందరూ కూడా అభ్యర్థులు కూడా విద్యార్థి యువత సమస్యల మీద పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో పోటీకి నిలబెట్టడం జరుగుతుంది. అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఆ అభ్యర్థులందరూ కూడా పోటీలో నిలబడడం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యంగా ప్రేమేందర్ రెడ్డి గారు మన భువనగిరి జిల్లాలో, నల్గొండ జిల్లాలో విద్యార్థి సమస్యల మీద విద్యార్థి పరిషత్ ఫుల్ టైమర్స్గా పనిచేసి మన ఇక్కడ గల్లీ తిరిగినటువంటి వ్యక్తి, విద్యార్థి యోజన సమస్యల కోసం, యోజన సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి మన ప్రేమేందర్ రెడ్డి గారు. మన
సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కృషి చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు వేరే కార్యక్రమం ఉండటం వల్ల మాజీ ఎమ్మెల్సీ గారు గౌరవనీయ శ్రీ పెద్దలు రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా